అసెన్షన్ అనేది గెలాక్టిక్ అసెన్షన్ గా ఎలా మారిపోయింది అనేది చూద్దాము. భూమి అసెన్షన్ అంటే భూమి ఒక్కటి అసెండ్ అవడానికే ఇలా ఉంది కదా, గెలాక్టిక్ అసెన్షన్ జరగాలంటే ఇంకెలా ఉంటుంది, ఇంకెలా ఉండాలి అనేది అందరికీ వచ్చే ఆలోచనే. అయితే ఈ భూమి మీదకి అసెన్షన్ విండో, అసెన్షన్ పోర్టల్, అసెన్షన్ విండో, మీరు పేరు ఏదైనా పెట్టండి, నథింగ్ బట్ అది ఒక శక్తి ద్వారం. ఆ శక్తి ద్వారాలు రకరకాల దశలలో తెరవబడ్డము, యాక్టివేట్ అవ్వడము. ఆ ట్రిగర్ అనేది వాటికంటే యాక్టివేట్ అవ్వడానికి ఒక ట్రిగరు, కొన్ని రకాల నక్షత్రాల కలయిక, గ్రహాల అలైన్మెంట్స్ ఉంటూ పూర్తిగా ఓపెన్ అవ్వడాలు, కొంచెం ఓపెన్ అవ్వడాలు, యాక్టివేషన్ల ద్వారా ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ నాసా ఇస్రో వాళ్ళకైతే తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ కనపడేది, కంటికి కనపడేది చెప్తారు వాళ్ళు. ఎనర్జీ అనేది ఎవరి కళ్ళకి కనపడదు, అది మీ అందరికీ కూడా తెలుసు. మనం ధ్యానం చేస్తాము, మనకి ధ్యాన శక్తి కనపడదు కదా, దట్ ఈస్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ మాత్రమే, అనుభూతి మాత్రమే పొందగలం. అలాగే మరి ఈ శక్తి ద్వారాలు తెరుచుకున్నాయి, శక్తి వస్తున్నది అంటే నాసా ఇస్రోలకైతే కనపడదండి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు కామెంట్ బాక్స్ లో పెట్టడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఈ సెషన్ ద్వారా నేను ఆన్సర్ ఇస్తున్నాను. కనపడదు, అనుభూతి పొందగలం. అనుభూతి పొందాలి అంటే మీరు ఆ సమయంలో ధ్యానంలో కూర్చోవాలి, కూర్చుంటేనే అనుభూతి పొందుతారు. అంతేగాని నడిచి వెళ్ళిపోతున్నా మీ మటుకు మీరు పనులు చేసుకుంటూనే కుదరదు. మీరు ఆ టైంలో కూర్చుని గైడెడ్ మెడిటేషన్ చేస్తేనే అనుభూతి అనేది పర్ఫెక్ట్ గా పొందుతారు, రైట్? సో ఈ గ్రహం మీదకి అసెన్షన్ విండో అనేది 1975 సంవత్సరం మే 25న స్టార్ట్ అయింది. మీకు గుర్తుంటే మనం ఈ సంవత్సరం బుద్ధ పౌర్ణమికి ఒక సెషన్ చేసుకున్నప్పుడు ఈ 100 సంవత్సరాల కథ అనేది చెప్పుకోవడం జరిగింది. ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి అసెండెడ్ మాస్టర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి భూమికి ఏం జరగాలి, నెక్స్ట్ 100 సంవత్సరాలు భూమి ఎలా ఉండాలి అనే దాని మీద డెసిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు అని చెప్పడం జరిగింది. లాస్ట్ టైం కూడా క్లాస్ లో మనం చెప్పుకున్నాము, 10 ఆగస్ట్ నాడు చేసుకున్న క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. అలాగా ఈ 100 సంవత్సరాల విండో అనేది, అసెన్షన్ విండో అనేది 1975లో మే 25న స్టార్ట్ అయిందండి. మరి ఆ రోజు స్టార్ట్ అయిన తర్వాత అసెన్షన్ విండో అంటే భూమి ఆ స్థాయికి వచ్చింది. 26,000 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, 25,000 సంవత్సరాల తర్వాత అవ్వచ్చు, ఫోన్లో ఇప్పటికి వచ్చింది. ఈ ద్వంద్వత్వపు ఎనర్జీని, చీకటి ఎనర్జీని తొలగించుకుంటూ వదిలించుకుంటూ ఇప్పటికి వచ్చింది. ఈ నెక్స్ట్ వచ్చే 100 సంవత్సరాలు అసెన్షన్ విండో తెరవచ్చు అనేది అసెండెడ్ మాస్టర్స్ 1975లో ఆ నిర్ణయాన్ని తీసుకున్నారండి. అంటే అలా తీసుకున్న తర్వాత 1975 నుంచి 2025 100 సంవత్సరాలు అవ్వదు కదా, మర్చిపోయాను. సో అది ఇంకొక నెంబర్ ఏదో 50 సంవత్సరాలు అనుకుంటాను. సో ఆ 50 సంవత్సరాలు అయితే 100 సంవత్సరాల క్రితం అంటే 1925 సంవత్సరంలో అన్నమాట తీసుకోవడం జరిగింది. 1925లో అసెన్షన్ కోసం, అండ్ ఆ విండో ఓపెన్ అవ్వడం మాత్రం 1975 మే 25న జరిగింది. ఈ అసెన్షన్ విండో 1975 మే 25న స్టార్ట్ అయిన తరువాత ఆగస్టు 11 1999న మలుపు తిరిగిందంట. ఏం మలుపు తిరిగింది అంటే అక్కడ ఆ మలుపు తిరగడంలో ఒక కథ జరిగిందండి. 1996లో ఒక కథ జరిగింది. ఆ 1996లో జరిగిన కథ ఏంటంటే ఆర్కన్ ఇన్వేషన్. ఏంటి, చీకటి జీవులకి అర్థమైపోయింది 2000 సంవత్సరంలో గనక వీళ్ళు అసెండ్ అయిపోతారు, భూమాత అసెండ్ అయిపోద్ది, మానవులు కూడా అసెండ్ అయిపోతారు. వీళ్ళు 2000 సంవత్సరంలోనే అసెండ్ అయిపోతే ఎలాగా కష్టం. ఎందుకంటే చీకటి జీవులు ఆర్ నాట్ ఫిట్ ఫర్ అసెన్షన్, నాట్ ఎలిజిబుల్ ఫర్ అసెన్షన్. వాళ్ళకి అర్హత లేదు, బికాస్ చెయ్యాల్సిన దానికన్నా ఎక్స్ట్రా చేసేసారు వాళ్ళు. అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాలు అన్నీని. అనామలీ ఉంది కదా అని చెప్పి అనామలీకి ఫ్రీ విల్ ని కూడా కలిపేసి వాళ్ళకి నచ్చినట్టు వేషాలు ఎక్కువ వేసేసారు అనుకోండి. మరి అలా ఎక్కువ వేసేసినప్పుడు వాళ్ళు అనామలీ వలన మాత్రమే కాకుండా స్వేచ్ఛా సంకల్పం వలన కూడా చెత్త చేయడం వల్ల వాళ్ళు అర్హత పోగొట్టుకున్నారు అసెన్షన్.
వాళ్ళు ఆత్మ పరిణామ క్రమంలో ముందుకెళ్ళాలి అంటే కంపల్సరిగా గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి వెళ్ళి అక్కడ పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ రీస్ట్రక్చరింగ్ అనేది జరిగి మరల కొత్తగా వాళ్ళ ఆత్మ పరిణామ క్రమాన్ని మొదలు పెట్టాలి. అది వాళ్ళందరికీ తెలుసు, చీకటి జీవులందరికీ తెలుసు ఆ సంగతి. తెలిసినప్పుడు ఏంటంటే ఎవరికి ఇష్టం ఉంటది మొదటి నుంచి ఏబిసిడీలు దిద్దు వాళ్ళు నేర్చుకో అంటే? వాళ్ళు ఆల్రెడీ పిహెచ్డి లెవెల్కి వచ్చేసారు. వచ్చేసి కొన్ని కారణాల వల్ల తప్పులు చేసేసారు. సో పనిష్మెంట్, మరి పనిష్మెంట్ అందామా లేదా మార్చుకోవాలందామా? నీ బుద్ధులన్నీ కూడా మూలాల్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి నువ్వు వదిలించుకోవాల్సిన బుద్ధులు మూలాల్లోంచి పోవాలి కాబట్టి మొదటి నుంచి మళ్ళీ రెవల్యూషన్ అనేది మొదలు పెట్టాలి అని చెప్పారు. అంటే అక్షరాలన్నీ తప్పుగా దుద్దేసి తప్పుడు రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేసేస్తున్నారు. ఒప్పుకోరు కదా మరి, పిహెచ్డి ఇచ్చేస్తారేంటి అలాంటి వాళ్ళకి? ఇవ్వరు కదా. తప్పుడు రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేసే ఉండు, నీకు అక్షరాలే సరిగా రాలేదు, పో నువ్వు వాళ్ళ నుంచి నేర్చుకో, ఏబిసిడి నుంచి మొదలెట్టు అన్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేదు. తెరి మాకు ఇలాగ మీరు చెప్తారా, మాకు దక్కని అసెన్షన్ మేము మొదటి నుంచి మళ్ళీ చదవాలా ఇవన్నీ, లేదా మేము మొదటి నుంచి అన్ని నేర్చుకోవాలా, ఒప్పుకోము. మాతో పాటు అందరూ అసెండ్ అవ్వకుండా ఆగిపోవాల్సిందే. మీరు కూడా ఎవ్వరు అసెండ్ అవ్వద్దు. మీరు ఎవరైనా ట్రై చేస్తే ఒప్పుకోము. అక్కడి నుంచి అసెండెడ్ మాస్టర్స్ మిమ్మల్ని ఎవరైనా కాంటాక్ట్ చేస్తే ఒప్పుకోము అని కొన్ని నియమాలు చేయడం జరిగింది. ఈ కొన్ని నియమాల్లో ఉంటుందండి, వాళ్ళు మనల్ని కాంటాక్ట్ చేయకూడదు, మనం వాళ్ళని కాంటాక్ట్ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా మితిమీరితే, అంటే వాళ్ళు గనక మనల్ని కాంటాక్ట్ చేస్తే ఇక్కడ ఉన్న చీకటి జీవులు మనల్ని చంపేసే రైట్ ఉంటది అన్నమాట. అందుకనే వాళ్ళు ఎవ్వరూ, అసెండెడ్ మాస్టర్లు ఎవ్వరూ కూడా లైట్ వర్కర్లు, ధ్యానులు ఎంత గొప్ప ధ్యానం చేసేసి హిమాలయాల్లో ఉన్నా కూడా వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేయరు, ఫిజికల్ గా కాంటాక్ట్ చేయరు. ఎందుకు? అలా గనక కాంటాక్ట్ చేస్తే మాయలో ఉన్న మనం, అంటే మేట్రిక్స్, ఈ వెయిల్లో ఉన్నాం కదా, వెయిల్లో ఉన్న మనం ఇలా ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ కాంటాక్ట్ జరిగింది, ఫిజికల్ కాంటాక్ట్ జరిగింది అని చెప్పి వాళ్ళకి చక్కగా ఒక బల్బ్ వెలిగిపోద్ది అనమాట. వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోద్ది చీకటి జీవులకి. వెళ్ళిపోగానే టక్మని మనని డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్, స్కాలార్ వెపన్స్ తో షూట్ చేసి చంపేస్తారు. దానికి దగ్గరగా ఉండక్కర్లేదు, ఆ టెక్నాలజీ అలా ఉంటది అనమాట. డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అంటే ఆడెక్కడో అమెరికాలో ఉంటాడు, అక్కడి నుంచి ఒక గన్ షాట్ ఇస్తే ఇక్కడ ఉన్న మనం పోతాం. మనం ఏం కనపడక్కర్లేదు. ఇది మామూలు గన్స్ కాదు, స్కాలార్ వెపన్స్ అంటాం, స్కాలార్ టెక్నాలజీస్ అన్నమాట. సో అలాంటి టెక్నాలజీ అనేది వాళ్ళ దగ్గర ఉంది. సో అది రూల్. ఆ సంతకాలు, ఒప్పంద పత్రాలు జరిగినాయి అనమాట. ఒక మేమెవరో వాళ్ళని కాంటాక్ట్ చేయము, మీరు వాళ్ళు ఎవరిని చంపడానికి వీలు లేదు అనేది రూల్ అన్నమాట. అంటే ఏ రకంగానూ చంపకూడదు. అంటే అర్థం ఏంటి తెలుసండి, మనము ఎంత ధ్యానం చేసినా వాళ్ళు మనని చంపే వీలు లేదు, ఏడిపిస్తారు తప్ప చంపడానికి లేదు. నువ్వు ధ్యానం చేసి ఎంత మందిని అవేకన్ చేసేసినా నిన్ను చంపడానికి లేదు. అలాగే ఇంకా ఎంత అవేకన్ చేసి, ఎంత గ్రిడ్ వర్క్ చేసి అందరినీ కూడా ఇంక ఫుల్ మార్చేసి భూమి అంతా ఒక్కసారి ఆ ఊహ చూడండి. భూమి అందరూ, భూమి మీద ఉన్న అందరూ 7 బిలియన్లు 8 బిలియన్లు ఉన్నారు కదా, అందరు ధ్యానంలో కూర్చుండిపోతే అబ్బా వెంటనే భూమాతని గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లైట్ లో మెంబర్షిప్ ఇచ్చేస్తారు కదా. అలా లేకే కదా మనం ఇక్కడ ఇలా ఉన్నాం. సో అలా గనక చేసేసినా కూడా, నీకు అంత ఎనర్జీస్ ఉండి, అంత కెపాసిటీ ఉండి, అందరినీ కూడా మోటివేట్ చేసి అందరినీ ధ్యాన జగత్తు చేసేసినా కూడా వాడు మన ఏం చేయడానికి లేదు. బికాజ్ అక్కడ క్లాజ్ ఏంటి, మనల్ని చంపే హక్కు వాడికి మనము అసెండెడ్ మాస్టర్స్ తో లేదా లైట్ ఫోర్సెస్ తో, ప్లైడియన్స్ తోనో సిరియన్స్ తోనో కాంటాక్ట్ లోకి వస్తేనే, ఫిజికల్ కాంటాక్ట్ లోకి వస్తేనే వాడు మనల్ని ఏమైనా చేయగలడు, లేకపోతే చేయకూడదు. అయితే ఆ రూల్ ని చీకటి జీవులు 2018 జనవరి నెలలో అతిక్రమించారండి. అతిక్రమించినప్పుడు మరి భూమి యొక్క ఆల్ఫా టైమ్ లైన్ కొలాప్స్ అయ్యి బీటా టైమ్ లైన్ లోకి వెళ్ళిపోయింది. ఇవన్నిటికీ కారణం ఎవరు? 1996లో ఆర్కన్ ఇన్వేజన్ అనేది భూమి మీదకి జరిగింది. ఈ ఆర్కన్ ఇన్వేజన్ భూమి మీదకి జరగడం వలన ఎన్ని రకాల చీకటి జీవులో చెప్పలేము. విశ్వంలో, సృష్టిలో ఎక్కడెక్కడ ఉన్న చీకటి జీవులు అందరూ కూడా, అంటే ఆ ఒరయన్ కాన్స్టలేషన్ లో ఉన్నారులేండి, మొత్తం అందరూ అక్కడికి వచ్చేసారు. కొన్ని వేల సంవత్సరాల కింద అక్కడికి వచ్చేసి అక్కడ ఇల్లు మొత్తం ఆక్యుపై చేసుకుని దాని నుంచి డైరెక్ట్ గా ఒక పోర్టల్ భూమి మీదకి తెరిచేసుకుని ఉంచుకున్నారు అన్నమాట. సో ఆర్కన్ ఇన్వేజన్ అనేది జరిగింది. ఆర్కన్స్ అనేవాళ్ళు భూమి మీదకి ఎంటర్ అయిపోయారండి. ఆర్కన్స్ అనేవాళ్ళు
అభౌతిక తలాల్లో ఉంటారు, భూమి యొక్క అభౌతిక తలాల్లో. వాళ్ళకి ఎన్ని పవర్స్, ఎన్ని కెపాసిటీస్ ఉంటాయంటే ఆర్కన్స్ కి, వాళ్ళు కనపడరు. మనం బుద్ధిమంతుల్లాగా ధ్యానంలో కూర్చుంటే వాళ్ళు వచ్చి ముసుగేసుకొచ్చి ఏదో ఒక ముసుగేసుకొస్తారు. ఎందుకు నువ్వు ఇన్ని సంవత్సరాలు ధ్యానంలో కూర్చోవడం, ఇంతసేపు కూర్చోవడం, గత జన్మలో బాగా ధ్యానాలు చేసేవే, నువ్వు లేగు, ఇంకా చాలా అక్కర్లేదు ధ్యానం చెప్పేయి అంటారు. అయిపోయింది అంతే. మనం నిజంగా అప్ప నాకు ఆ మాస్టర్ కనపడ్డాడు, నేను ఇంకా గత జన్మల్లో బోల్డ్ సంవత్సరాలు ధ్యానం చేయిస్తానట, ఈ జన్మలో కూడా చేయిస్తానట, ఎందుకు ఈ జన్మలో ధ్యానం చేస్తున్నావు, ఇంకా నువ్వు ధ్యానం చేయక్కలేదు, ధ్యానం చెప్పిమన్నారు అని. మనం ఆచరించలేనిది మనకి చెప్పే హక్కు లేదో అనే కనీస ధర్మాన్ని మర్చిపోతాం. నువ్వు రోజు ధ్యానం చేయకుండా నువ్వు ఎవరికి చెప్తావు ధ్యానం చేయమని? ఆ కనీస ధర్మాన్ని మర్చిపోయి భుజాలు ఎగరేసుకుంటూ మనం వెళ్ళిపోతాం. ఎవడు చేశాడు ఈ ట్రిగర్, ఎవడిచ్చాడు, ఆర్కనిస్తాడు అన్నమాట. మాయ పొర వేసేసుకుని ఒక కాంతి పొర, ఒక లైట్ లాగా, ఒక కాంతి జీవిలాగా వచ్చేసి నీకు ధ్యానంలో కనపడిపోయి చెప్పేస్తారు అన్నమాట. ఇలా ఎంతో మంది ఆత్మజ్ఞాన మార్గంలో నడవాల్సిన ధ్యానుల్ని తప్పుదోవ పట్టించి ఆ ధ్యాన శక్తి విడుదల అవ్వకుండా, వారి యొక్క ఆత్మ ప్రణాళిక ప్రకారం ముందుకెళ్ళనివ్వకుండా, అసెండ్ అవనివ్వకుండా ఆపేశారండి. ఎందుకు ఇంత డిలే అవుతుందో అర్థమవుతుందా? మీకు తెలుసు, రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ నేర్చుకున్న వాళ్ళు అయితే రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ చెయ్యాలి అనేది తెలుసు. ప్రతిరోజు ప్రొటెక్షన్ ప్రోటోకాల్ చేసి తీరాల్సిందే. భూమి చుట్టూ మాయపరం ఉన్నన్నాళ్ళు ఈ రెండు ధ్యానాలు మానేయకూడదు. అలాగే దేవతా ధ్యానం అనేది, భూమి మీద ఒకప్పుడు ఆ దేవతా ధ్యానం వలనే స్వర్ణయుగం అనేది ఉండేది. ఇప్పుడు అది లేకపోవడానికి కారణం ఆ దేవతా శక్తే. ఆ దేవతా శక్తి మరల భూమి మీద న్యూ అట్లాంటిస్ లో పూర్తిగా అదే శక్తి ఉంటుంది. ఆ దేవతా శక్తిని యాంకర్ చేసే దేవతా ధ్యానం 7 నిమిషాల సేపు మాత్రమే. ఆ ధ్యానం చేసి తీరాలి. ఇవన్నీ తెలుసు, చాలా మందికి తెలుసండి. నేను బాండ్ పేపర్ మీద రాసిస్తాను. చాలా మందికి ఇవన్నీ తెలుసు, కానీ ఆ చాలా మందిలో చాలా మంది చెయ్యరు. వచ్చినా కూడా, ఈ 3 ధ్యానాలు వచ్చినా కూడా చెయ్యరు. ఎందుకు? వాళ్ళకి ముసుగేసుకుని ఎవరో వస్తారు, హే అలా కాదు, నువ్వు వాట్సాప్ లో అందరికి మెసేజ్లు పెట్టేసి గ్రూప్ క్రియేట్ చేసి యూ లీడ్ ద గ్రూప్, అందరినీ తీసుకెళ్ళాలి, అందరిని ముందు తీసుకెళ్ళాలి. ఇది ఆ ధ్యానంలోని ఎవడో కనిపిస్తాడో, లేదా భౌతిక జీవితంలో ఎవడో వచ్చి చెప్తాడో, ఏదో జరుగుతుంది సంథింగ్. జరిగినప్పుడు నువ్వు రోజు ధ్యానం చేయకుండా నువ్వు ఎవరిని మోటివేట్ చేస్తావు, ఎవరిని ఆత్మ మార్గంలో నడిపిస్తావు? నీ ప్రణాళిక ప్రకారం నువ్వు సక్సెస్ఫుల్ గా వెళుతున్నప్పుడు, నీ జీవితం నీ చేతుల్లో ఉంటూ నువ్వు సక్సెస్ సాధించినప్పుడు, అది చూసి జనాలు ఆటోమేటిక్ గా మారాలి తప్ప, ఉద్ధరేదాత్మనాత్మానం తప్ప మనం ఎవరిని ఉద్ధరించలేము. అఫ్ కోర్స్ చేస్తారు, వాట్సాప్ గ్రూపులు స్టార్ట్ చేస్తారు, అందరికీ చెప్తారు, ఇవన్నీ చేస్తారు. బట్ దానికన్నా ముందు ప్రతిరోజు నీ ధ్యానాలు నువ్వు చేసుకుని తీరాలి. నీ ధ్యానం నువ్వు చేయలేనప్పుడు, నీ ఆత్మ యొక్క ఎనర్జీలో నువ్వు లేనప్పుడు ఎలా అసెండ్ అవుతావు? అదొక కనీస మినిమం పాయింట్ అన్నమాట. అది మర్చిపోయేటట్టు చేయడంలో ఈ ఆర్కన్స్ అనేవాళ్ళు ఎక్సలెంట్ గా మాస్టర్స్ అండి. నెగటివ్ మాస్టర్స్ అనండి, డార్క్ మాస్టర్స్, ఏదో ఒకటి చెప్పండి, అసలు మాస్టర్స్ అనే దానికే లేదు అక్కడ. వాళ్ళు ఎక్సలెంట్ గా పనిచేస్తూ ఉంటారు అనమాట. అయితే 1998 మే 17వ తారీఖున మళ్ళీ భూమి యొక్క ఈ అసెన్షన్ ప్లాన్ సక్సెస్ఫుల్ గా అవుతుంది అనేది కన్ఫర్మ్ అయిన రోజండి. మరి ఆ సంవత్సరంలో బుద్ధ పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. మోస్ట్లీ బుద్ధ పౌర్ణమి డేట్స్ లోనే అయ్యి ఉంటుంది, అటు ఇటు గాను, లేదా అదే డేట్ ఏమో నాకు ఐడియా లేదు. 2025 జూలై 7, మరి ఇక్కడ ఒక డేట్ చెప్పుకున్నాం కదా, ఈ డేట్ లో మూసివేయబడుతుంది. ఏంటది? అసెన్షన్ విండో. అసెన్షన్ విండో జూలై 7, 2025 మూసేస్తారు. అదేంటి మేడం, మరి అయిపోయింది కదా, మరి మూసేస్తే ఇప్పుడు ఎందుకు అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానం చేయడం, ఎందుకు చేయాలి, ఇప్పుడు ఎందుకు, అయిపోయిందిగా అంటే, ఇది ఒరిజినల్ ప్లాన్, ఒరిజినల్ టైం ఫ్రేమ్. అంటే మొట్టమొదట అసెన్షన్ ప్లాన్ ఇదే. జూలై 7, 2025 లోపల అసెండే అయిపోవాలంటే నేను అనుకున్నాను, అబ్బా 2023 కన్నా ఈవెంట్ అయిపోద్దేమో అనుకున్నాను. ఎందుకు? ఈవెంట్ అయిన తర్వాత కొన్ని
సంవత్సరాలు లేదా 2 సంవత్సరాలు కొన్ని నెలలో టైం గ్యాప్ ఉండాలి అసెన్షన్ కంప్లీట్ ఫస్ట్ వేవ్ ఆఫ్ అసెన్షన్ అవ్వాలి అంటే. అందుకని ఒరిజినల్ ప్లాన్ అదే కదా, 2013లో నేను తెలుసుకున్న డీటెయిల్స్ అవే కాబట్టి 2023లో ఎలా అయినా వచ్చేస్తుంది ఈవెంట్ అనుకున్నాను. కానీ రాలేదు. రాకపోయినప్పుడు తర్వాత అర్థం అవడం మొదలైంది ఎందుకు రాలేదు అంటే, ఈ భూమి యొక్క అసెన్షన్ గెలాక్టిక్ అసెన్షన్ గా మారిపోయింది. మారిపోయినప్పుడు ఆ అసెన్షన్ విండో జూలై 7, 2025న క్లోజింగ్ అనేది లేదు. క్లోజింగ్ లేదు కాబట్టి ఎంత ఎక్కువ మంది వీలైతే అంత ఎక్కువ మంది అసెండ్ అవ్వాలి అనేది అసెన్షన్ ప్లాన్ గా మారిపోయింది అనమాట అది. అంతే కదా, అందరూ బాగుండాలని కోరుకుంటాం, మనం ముందే కోరుకుంటాం అలాంటివన్నీ. సో ఈ 1998 మే 17న మాత్రం అసెన్షన్ ప్లాన్ విజయవంతం అవుతుందని కాంతి శక్తులకి ఖచ్చితంగా తెలిసిపోయిన రోజు అంట. ఎందుకు 1996లో ఆర్కన్ ఇన్వేజన్ జరగడము, తర్వాత మరి లైట్ ఫోర్సెస్ అందరూ కూడా షాక్ అయిపోయారు. అదేంటి 2000 సంవత్సరంలో అసెన్షన్ స్టార్ట్ అయిపోతుంది అనుకున్నాం కదా, ఏంటి ఇలా ఆర్కన్లు ఇందులోంచి ఇలా వచ్చేసారు, భూమి అసెన్షన్ ని స్టాప్ చేశారు అనేది వాళ్ళకి అర్థమయ్యింది. మరి 1998 ఈ 2 సంవత్సరాల కాలంలో మళ్ళీ లైట్ ఫోర్సెస్ ఏం చేయాలో ఆ ప్లానింగ్లు మార్చడం జరిగింది. హయ్యర్ సోర్సెస్ నుంచి 1998లో వీళ్ళకి చెప్పడం జరిగిందంట, ప్లైడియన్ కమాండ్ కి, మీరు భూమి మీదకి వెళ్ళండి, మళ్ళీ అందరూ కూడా అంటే భూమి మీద ఐ మీన్ సోలార్ సిస్టమ్ లోకి, సౌర వ్యవస్థలోకి ప్రవేశించండి. ఇప్పుడున్న ప్లాన్ పనికిరాదు, ఎందుకంటే ఆర్కన్స్ అనే వాళ్ళు భూమి మీదకి వెళ్ళిపోయారు కాబట్టి మనం ప్లాన్ మారుస్తున్నాము, మన ప్లాన్ అనేది అప్గ్రేడ్ అయ్యింది, అసెన్షన్ ప్లాన్ అప్గ్రేడ్ అయ్యింది అనేది 1998లో చెప్పడంతో మే 17వ తారీఖున వాళ్ళు రావడం మొదలు పెట్టారండి భూమి మీదకి. రావడం అంటే ఐ మీన్ సోలార్ సిస్టమ్ లోకి ఎంటర్ అవ్వడం మొదలు పెట్టారు. కొత్త అసెన్షన్ ప్లాన్ ప్రకారం వర్క్ చేయడం అనేది మొదలైంది. అసలు అసెన్షన్ ప్రక్రియ ఎలా ఉంటుంది? ఇన్నిసార్లు అసెన్షన్ అంటాం, ప్రతిసారి న్యూ ఎనర్జీ అసెన్షన్ బుక్ ఇచ్చారు. నేనండి అసెన్షన్ బుక్ చదివినప్పుడు అనుకున్నాను, అబ్బాయి అయితే ఇందులో ఈ అసెండ్ ఎలాగైపోయి రాసేస్తారేమో, అంత పెద్ద పుస్తకం ఉంది కదా, చాలా లావుగా ఉంటుంది ఆ పుస్తకం, అంత చదివియాలి. చాలా మంది న్యూ ఎనర్జీ చదివామంటారు, అసెన్షన్ చదవలేదంటారు. మరి అసెన్షన్ చదవకపోతే ఎలా అసెండ్ అయిపోతాము, చదివిస్తే తీరాలని చెప్పి తెగ చదివేశానండి. అందులో ఆహా భాష గురించి చెప్పేస్తారు. చెప్పినప్పుడు ఏంటి ఆహా భాష, పుస్తకాలు పేజీలు అయిపోతున్నాయి కానీ ఆహా భాష అంటే ఏంటో నాకు అర్థం అవ్వదు. అది అందులోంచి వస్తుంది, నిశ్శబ్దంలోంచి వస్తుంది, నీలోంచి వస్తుంది, చాలా చెప్తారు అన్నమాట ఇవన్నీ. ఏంటి ఎంత చెప్పినా ఎంత చదివినా అర్థం కాలేదు, అయితే నాలోనే లోపం ఉంది, నాకేం అర్థం కావట్లేదు, ఎలా అసెండ్ అవుతాము అని అనుకునేదాన్ని. అరౌండ్ లైక్ 2009, 10 ఆ టైంలో చదివాను ఆ పుస్తకం. చదివినప్పుడు అలా అనుకునేదాన్ని, నాకేం తెలియటం లేదు. 2011 వచ్చినా తెలియలేదు, 12 వచ్చినా అర్థం కాలేదు. తర్వాత 2013లో ఈ కోబ్రా బ్లాక్ కి రావడంలో నాకు అసెన్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది అర్థం అవడం మొదలైందండి. ఎలా ఉంటుంది అసలు అసెన్షన్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే, ఈవెంట్ జరిగిన క్షణం నుంచే ఈ అసెన్షన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుందంట. అంటే అర్థం ఏంటి? ఈవెంట్ జరగడం అంటే గెలాక్టిక్ సెంటర్ నుండి ఒక గెలాక్టిక్ పల్స్ అనేది, ఆ ఎనర్జీస్ అనేవి భూమి మీదకి వస్తుందండి. భూమి మీదకి వచ్చి మాయపొర తీసేయడానికి కంప్రెషన్ బ్రేక్ త్రూ అంటాం. ఆ కంప్రెషన్ బ్రేక్ త్రూ అయినప్పుడు మాయపొర ఎప్పుడైతే భూమి మీదకి పోతుందో, భూమి ఈజ్ ఓపెన్ టు గెలాక్టిక్ ఎనర్జీస్, కాస్మిక్ ఎనర్జీస్, అన్ని ఎనర్జీస్ కి భూమి ఓపెన్ అయిపోతుందండి. భూమి మీదకి ఆ విశ్వశక్తులు రాకుండా ఆపేదే మాయపొర. మాయపొర ఎప్పుడు పోతుంది? ఈవెంట్ జరిగిన క్షణంలో పోతుంది. ఎప్పుడైతే ఆ ఎనర్జీస్ భూమి మీదకి మాయపొరని తీసేసి రావడం మొదలవుతుందో అప్పటి నుంచి ఆ గెలాక్టిక్ సెంట్రల్స్ అండ్ ఎనర్జీస్ భూమి మీదకి వచ్చేస్తుంటాయి. సెంట్రల్ సన్ అందాం, గెలాక్టిక్ గాడెస్ లేదా గెలాక్టిక్ సెంటర్ అందాం. ఆ గెలాక్టిక్ సెంటర్ నుంచి గెలాక్టిక్ గాడెస్, గెలాక్టిక్ సెంట్రల్స్ అని అంటే బోత్ మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ రెండు వచ్చేస్తుంటాయి. అవి ఏంటంట, ఎలా ఉంటాయంట, ప్రేమ గల శక్తులు. గుర్తుపెట్టుకోండి, భూమి మీద మాత్రమే ప్రేమ రాహిత్యం ఉంటుందండి, ప్రేమ లేనితనం ఉంటుంది. మిగిలిన విశ్వం అంతా, సృష్టి అంతా ప్రేమ మాత్రమే ఉంటుంది.
ఒక్కసారి ఊహించుకోండి, అంతా ప్రేమ ఉండి మన దగ్గర మాత్రమే ప్రేమ లేదంటే ఎంత పెయిన్ ఉంటది కదా మనకి. అలాగా భూమాత ఎంత బాధపడుతుందో, భూమాత ఎంత ఇబ్బంది పడుతుందో, మరి ఆ ప్రేమ గల శక్తులు ఈవెంట్ స్టార్ట్ అవ్వంగానే భూమి మీదకి ప్రవహించడం మొదలైనప్పుడు భూమి మీద ప్రతి వ్యక్తి ప్రేమరాహిత్యంతో బాధపడిన వాళ్ళందరూ కూడా, ప్రేమ అనేది లేక, ఆ దయ అనేది లేక బాధపడిన వాళ్ళందరూ కూడా ఈ గెలాక్టిక్ సెంటర్ నుంచి వస్తున్న ఎనర్జీస్ ద్వారా ఫస్ట్ టైం దే విల్ స్టార్ట్ ఫీలింగ్ లవ్, ప్రేమ అనుభూతి పొందడం మొదలెడతారండి. అదే వాళ్ళ యొక్క మనసులన్నిటినీ హీల్ చేస్తుంది. అంటే ఒక ఏకత్వాన్ని, రెండు అనేది లేదు, ఆ సృష్టి నేను ఒకటే, నేను అంటే ప్రేమ అనేది అర్థం అవడం మొదలవుతుంది, హీల్ అవడం మొదలవుతుంది. వారి యొక్క భౌతిక శరీరము, మానసిక శరీరము, ఆధ్యాత్మిక శరీరము, భావావేశ శరీరం, మీరు ఏ పేరైనా పెట్టండి, అన్ని శరీరాలు కూడా హీల్ అవ్వడం మొదలవుతుందంట. ఒక్కసారి అనుకోండి, ఆ అన్ని శరీరాలు హీల్ అయితే మీ లోపల ప్రేమే, మీ చుట్టూ ప్రేమే, అదే ప్రవహిస్తూ ఉన్నది. అలా ప్రవహించడం మొదలైనప్పుడు ఒక వ్యక్తిగా మీరు అసెండ్ అవుతూ ఉంటారు. ఒక గ్రూప్ కాన్షియస్నెస్ అంటే ఒక సమూహంగా ప్లానెట్ తో సహా అసెండ్ అవుతూ ఉంటారు. ఇది ప్లానెటరీ ఎవల్యూషన్, పర్సనల్ ఎవల్యూషన్ రెండు కలిపి జరుగుతూ ఉంటాయండి. ప్రతి మనిషికి కూడా తన లోపల తనకు ఒక ఇండివిజువల్ గా, ఒక వ్యక్తి పరంగా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్న ప్లానెట్ పరంగా హీలింగ్ జరుగుతుంది. ఏంటి మేడం పర్సనల్ హీలింగ్ ఏంటి, ప్లానెటరీ హీలింగ్ ఏంటి, లేదా పర్సనల్ హీలింగ్ ఏంటి, కలెక్టివ్ హీలింగ్ ఏంటి అంటే, పర్సనల్ హీలింగ్ అనేది నీ జీవితంలో నీ స్వంతంగా నీకు ఏర్పడిన గాయాలు, నీ ఇంట్లో వాళ్ళ వల్ల అవ్వచ్చు, నీ వల్లనే నీకు అవ్వచ్చు. చూడండి, మనల్ని మనం చాలా సార్లు తొక్కేసుకుంటాంగా, వద్దులే ఇలా ఉంటే ఏమనుకుంటారు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు, అమ్మో అత్తగారి ఇంట్లోకి వచ్చావు, వేసి తొక్కేయ్, తొక్కేయడమే, తొక్కించేసుకోవడమే. లేదు అంటే తండ్రి కోపిష్టి, అమ్మ అక్కడ మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమైపోయింది. పాతప్పుడు అలాగే ఉండేవారండి, నాట్ ప్రజెంట్ పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ ఏం కాదు, ఇప్పుడు పిల్లలే ఎక్కేస్తారు మొత్తం అంతా. సో పాతప్పుడైతే అలాగా ఇంట్లో కంట్రోల్, ఆడపిల్ల అక్కడికి వెళ్ళకూడదు, అబ్బాయిలు ఆడకూడదు, ఇలాంటివన్నీ ఉండగా ఇవన్నీ పర్సనల్ హీలింగ్ అవసరమైన విషయాలు. మరి ప్లానెటరీ హీలింగ్, నువ్వు ఎన్ని రకాల ప్లేసుల్లో జన్మలు తీసుకున్నావో, ఎన్ని రకాల కంట్రీస్ లో యుద్ధాల్లో పార్టిసిపేట్ చేసి చంపబడ్డావో, ఏమో స్వతంత్ర సమరయోధుల్లో ఏదో చచ్చిపోయావేమో ఆల్రెడీ, ఇలాంటివి ఎన్ని జరిగాయో రకరకాల ప్రదేశాల్లో, వార్ ట్రామా దట్ ఈస్ కనెక్టెడ్ టు ద ప్లానెట్. ఏమో ఇప్పుడే లైట్ వర్కర్ అనుకున్నా, మరి ఎన్ని వందల సంవత్సరాలు ఎన్నిసార్లు నువ్వు ధ్యానివో, అప్పుడు నిజం మాట్లాడినందుకు నిన్ను ఎప్పుడు చంపేశారో నీకు తెలియదుగా. సత్యం మాట్లాడినందుకు ధ్యానం అందరూ చెయ్యాలి, భగవంతుడు అంటే ఎక్కడో లేదు నీలోనే భగవంతుడు అనగానే ఎవడో వచ్చి నేను చంపేశాడు అనుకో. జరిగింది కదా సృష్టిలో, మనం చూసాం కదా, భూమి యొక్క హిస్టరీలో అలా ఎంతో మందిని చంపేశారండి. నువ్వే దేవుడివి అని చెప్పినందుకు కూడా చంపబడిన వాళ్ళు, చంపించుకున్న వాళ్ళు ఉన్నారు అలా చెప్పినందుకు. సో ఇలాగా ప్లానెటరీ హీలింగ్, సొసైటీ హీలింగ్, సంఘం. సంఘం అంటే కట్టుబాట్లు, సంఘంలో ఇలాగే ఉండాలి, కుల ప్రాతిపదిక మీద ఇలా ఉండాలి, మత ప్రాతిపదిక మీద ఇలా ఉండాలి. ఈ ప్రాతిపదికలు ఇప్పుడే కాదు, గత జన్మల్లో ఎన్ని ఉన్నాయో. సో యు నీడ్ టు అండర్గో పర్సనల్ హీలింగ్, సొసైటల్ హీలింగ్ అండ్ ప్లానెటరీ హీలింగ్. ఇన్ని హీలింగ్లు అనేవి జరిగి గ్రహం చుట్టూ, భూగ్రహం చుట్టూ ఉన్న కాంతి క్షేత్రం కూడా బలోపేతం అంటే స్ట్రాంగ్ అవుతుంది. ఇంకా చాలా మందికి ఈ తోవ అనేది, అసెన్షన్ అనేది నమ్మకపోయిన, ధ్యానం చేస్తున్న వాళ్ళే చాలా మంది అసెన్షన్ అనే దాన్ని నమ్మరండి. ఈ శరీరంతో శాశ్వతంగా మనము 2 యుగాలు చూడబోతున్నాము. ఈ శరీరాన్ని శాశ్వతంగా మనం తీసుకొని మన యొక్క నక్షత్ర లోకాలకి ప్రయాణం చేయొచ్చు, తాయిబా గ్రహయాత్రలో చెప్పినట్టని పత్రి సారే చెప్పినా కూడా నమ్మలేని ధ్యానులు కొల్లలు మంది ఉన్నారండి.
అలాంటి వాళ్ళందరికీ మీరు ఎప్పుడైతే పర్సనల్ హీల్ అవుతూ, ప్లానెటరీ హీలింగ్ అవుతూ, సొసైటల్ హీలింగ్ అవుతూ, మీరు అసెన్షన్ కి రెడీ అవుతూ, మీరు అసెండ్ అవుతూ ఉంటారో, అలాంటి వాళ్ళకి చాలా మందికి మీ ద్వారా అసెన్షన్ తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఓహో వీళ్ళందరూ అప్పుడు చెప్పింది అదన్నమాట, అది వీళ్ళు అయిపోయి చూపిస్తున్నారంటే మనం కూడా అవ్వచ్చు. వాళ్ళు అప్పుడు అడిగారు కదా మనకి, మీరు కూడా ఈ ధ్యానాలు చెయ్యండి, 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానంలో పాల్గొనండి అని అడిగారు. మనం అప్పుడు పాల్గొలేదే, అయితే ఇప్పుడు అసెండ్ అవ్వచ్చా? అవ్వచ్చండి. అందరూ అవ్వచ్చు. అందరికీ అర్హత ఉంది, సృష్టిలో అందరికీ అర్హత ఉంది. ఏం అర్హత? ప్రేమ పొందే అర్హత ఉంది. ప్రేమ వీళ్ళకే సొంతం, వాళ్ళకి కాదు అనే నియమం ఎక్కడా లేదు. అందరూ ఎలిజిబులే. మీరు ఎటువంటి ఆహారం తీసుకుంటున్నా, ఎటువంటి జీవన విధానంలో ఉన్నా కూడా అందరూ ప్రేమకి పాత్రులే. అదే లేకపోతే సృష్టిలో సమానత్వం ఎక్కడ ఉంటుందండి? ఇలాంటి తప్పుడు ఆలోచన దృక్పథం నుంచి కూడా బయటకు వచ్చేయండి. అంటే నేను ధ్యానం చేస్తున్నాను, నేను గొప్ప, ఆడు ధ్యానం చేయట్లేదు, ఆడు గొప్ప కాదు, నేను జంతు హింస మానేశాను, ఆడు మానలేదు, అది వద్దు. అప్పుడు మీలో లేనట్టే ఆ ప్రేమతత్వం అనేది. అఫ్ కోర్స్ వాడు కూడా మారతాడు, ఎదుగుతాడు, వస్తాడు. నిన్ను చూసి ఆడు మారాలి తప్ప నువ్వు తిట్టే మాటలతో ఆడెవడు మారడు, నువ్వు పొడుస్తా ఉంటే ఎవడు మారడు. సో ఇలాగా అసెన్షన్ విండో నువ్వు ఓపెన్ చేస్తే అలాంటి వాళ్ళందరూ చాలా మంది వస్తారు. వాళ్ళు కూడా అసెండ్ అవుతారు. అయితే అందుకే 3 వేవ్స్ ఆఫ్ అసెన్షన్, 3 తరంగాల్లో ఈ అసెన్షన్ అనేది జరుగుతుంది. ఈ 3 తరంగాల్లో జరగాలి కాబట్టే పూర్తిగా అసెన్షన్ ప్రక్రియ పూర్తి అవ్వాలంటే, జరగాలంటే కొన్ని సంవత్సరాల టైం అనేది పడుతుంది. మరి బాగా మరి పట్టినప్పుడు మేడం ఎందుకు మరి ఇంత కష్టపడిపోవడం, మనం కూడా నెమ్మదిగా వెళ్ళొచ్చు కదా, ఆడెవడికో పడుతుంది కదా, అప్పుడే మనం వెళ్ళొచ్చు కదా. అంటే ఇప్పుడు మనం కూడా ధ్యానం మానేసి శుభ్రంగా కూర్చుని, ఆడెవడో 3వ వేవ్లో వెళ్తాడు కదా, ఆడితో పాటు వెళ్ళొచ్చు కదా. అలా ఎవరైనా అనుకుంటామేంటి? నేనైతే అనుకోను. నేనైతే ఎంత స్పీడ్ గా అయితే అంత స్పీడ్ గా పరిగెత్తేద్దాం, ఆ డోర్ మనమే ఓపెన్ చేసేద్దాం. ఏది? అసెన్షన్ డోర్ లేదా అసెన్షన్ విండో ఉంటే అందులోంచి వెళ్ళిపోదాం. అంత, అంటే అంత పట్టుదల అనేది ఉంటుంది. మనము మార్గదర్శకులం అవ్వాలి. ఎందుకు తెలుసా? పత్రి సార్ నేర్పించింది అదే. యు బికమ్ ఏ లీడర్, యు బీ ద చేంజ్. నువ్వు మార్పు అయిపో, నువ్వే లీడర్ అవ్వు, నువ్వే లీడ్ చెయ్యు. నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకొని చెప్పు. మరి ఇలాంటివి నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకోలాగా ఎలా ఉంటాం? ఉండలేమే. సో ఎప్పుడైతే మీరు సిద్ధమయ్యారో, బాగా ఎవాల్వ్ అయితే, జాగ్రత్తగా వినండి, మీరు ఈ కాంతి ధ్యానాలు లేదా అసెన్షన్ కి ఏ ధ్యానాలు అయితే చెయ్యాలో, అసెన్షన్ కి చేయాల్సిన ధ్యానం, మీ హయ్యర్ సెల్ఫ్ కి మీరు పూర్తిగా కనెక్ట్ అయి ఉండాలి. మీ ఊర్ధ్వాత్మ ఎనర్జీస్ మీ లోపలికి సంపూర్ణంగా వచ్చి తీరాలి. మరి నేను చెప్పేదైతే జ్వాలాకుల్ మహర్షి అసెండ్ అయిన విధానము రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్కే చెప్తాను. ఆ రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ లో హయ్యర్ సెల్ఫ్ ఎనర్జీస్ ని సంపూర్ణంగా ఎంతైతే అంత మీ యొక్క వ్యక్తిత్వంలోకి యాంకర్ చేస్తూ ఉంటే, అప్పుడు ఎంత బాగా ఎదిగితే, మీరు ఎంత బాగా ఏకత్వంలోకి, ఎంత బాగా మీరు ప్రేమతత్వంలోకి ప్రవేశిస్తే, అంత తక్కువ వ్యవధిలో మీరు అసెండ్ అయిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు అసెన్షన్ విండో ఓపెన్ అయిపోయింది, అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ వేవ్ ఆఫ్ అసెన్షన్ లో మీరు ఉంటారు. మీరు ఎంత ప్యూర్ గా ఎనర్జీస్ ఉంటే, మీరు ఎంత స్వచ్ఛమైన ప్రేమతో ఉంటే, అయిపోయింది, వెళ్ళిపోతాం. ఈ భూమి నుంచి వెళ్ళిపోతాం. అసెన్షన్ విత్ బాడీ కదా, మీ ఇష్టం. ఏ గ్రహానికి కావాలన్నా ఆ గ్రహానికి పోవచ్చు. ఇక్కడ ఉండక్కర్లా, ఏ పనులు చేయక్కర్లా, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆ అసెన్షన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఆ గెలాక్టిక్ సెంటర్ నుంచి వచ్చే ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మన యొక్క అన్ని శరీరాల్లో ఉన్న బ్లాక్స్ ని రిలీజ్ చేస్తుందంట. ఏ శరీరాలు? మానసిక శరీరము, భావోద్వేగ శరీరము, ఎథరిక్ బాడీ, ప్లాస్మా బాడీ, ఫిజికల్ బాడీ. ఈ శరీరాలలోని లోవర్ మెంటల్ బాడీ అన్నమాట.
చెప్తాను కదా, సిల్వర్ స్పైక్ ప్రొటెక్షన్ చెప్తాను కదా, బాడీస్ అవన్నమాట. ఈ బాడీస్ అన్నిటిలోని ఉన్న బ్లాక్స్ అన్నిటిని రిలీజ్ చేసి అన్ని బాడీస్ సూపర్ కండక్టివిటీ, అంటే హైయెస్ట్, అతి ఉన్నత, అతి ఎక్కువైన ఎనర్జీ కండక్టివిటీ మీ ద్వారా. ఇప్పుడు మీరు చూడండి, ప్లగ్ లో వేలెట్టండి, స్విచ్ చేసిన తర్వాత ప్లగ్ లో వేలెట్టండి, కరెంట్ పాస్ అవుతుంది కదా. అలాగా మీరు ప్యూరిఫై అయిపోయి మీ యొక్క అన్ని శరీరాల్లో ఉన్న అడ్డంకులు తొలగిపోతే మీరు ఓపెన్ ఛానల్ ఫర్ అసెన్షన్ ఎనర్జీస్. ఈ అసెన్షన్ శక్తులకి అన్నిటికీ తెరుచుకున్న ఛానల్ గా మారిపోయి ఆ అసెన్షన్ ఎనర్జీస్ మీ అన్ని శరీరాల్లోంచి పాస్ ఆన్ అయిపోయి చక్కగా అసెండ్ అయిపోతారు. అదే జరుగుతుంది. అది జరిగితేనే మీరు అసెండ్ అవుతారు. మరి అన్ని శరీరాల్లోంచి పోవాలి బ్లాక్స్ అంటే అన్ని శరీరాలు కూడా హెల్దీగా ఉండాలి. మెంటల్ బాడీ, మానసిక శరీరం ఎన్నో అవలక్షణాలున్న ఆలోచనలు. ఆడేమనుకుంటున్నాడు, ఆడు నా వైపు ఇలా చూస్తున్నాడు అంటే నా గురించి ఏదో అనుకుంటున్నాడు, లేదా వాడు ఇలా మాట్లాడాడు దాని వెనకాతల మీనింగ్ ఇది ఉందేమో అంటే మీ మెంటల్ బాడీలో బ్లాక్స్ అవి. నువ్వెందుకు ఆలోచిస్తావు వాడు వెనకాతలు ఏదో అన్నాడు అనుకుని, ఏదో ఉద్దేశంతో అంటున్నాడని? నీకెందుకు అవన్నీ? వాడు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఏం మాట్లాడితే అదే అన్నాడు అని తీసుకోండి. తీసుకున్నప్పుడు యూ విల్ బి వెరీ హ్యాపీ, కరెక్ట్ గా ఉంటారు అన్నమాట. వాడు వచ్చి అన్నాడు అనుకోండి, గో నేను ఈ మాట అన్నాను కదా, దాని మీనింగ్ వెనకాతలు ఇది అన్నాడు అనుకోండి, నాకు తెలియదు, నాకు డైరెక్ట్ గా చెప్పు, నాకు డైరెక్ట్ గా చెప్తేనే అర్థం అవుతుంది. నీకు చెప్పాలనుకుంటే డైరెక్ట్ చెప్పే. అది మీకు అర్థమైన రోజు అలాంటి మెంటల్ బాడీలో ఉన్న బ్లాక్స్ పోతాయి. ఎమోషనల్ బాడీ హ్యాపీగా ఉంటది. ఎందుకంటే ఏ వ్యక్తి మాట్లాడినా వాడు ఏం మాట్లాడుతున్నాడో మనం అదే తీసుకుంటాం. అదే హ్యాపీనెస్. వాడు మనకి ఓకే నువ్వు వద్దు నాకు వద్దు ఓకే అయితే బాయ్ బాయ్. అంతేగాని వాడేమో నవ్వుతూ మాట్లాడుతున్నాడు వెనకాతలేమో ఇలా అంటున్నాడు ఎందుకు, ఇంకవన్నీ ఇలాంటి బ్లాక్స్ అన్ని వదిలేస్తామన్నమాట. మరి ఇవన్నీ వదిలించుకోవడం అంత ఈజీయా? ఇక్కడ ఎంతమంది మధ్య ఉంటాం కదా, ఎంతమంది మధ్య ఉంటాము మనకి తెలుసు. రోజు మన ఇంట్లో వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, మన సొసైటీలోని, ఈ ధ్యాన ప్రపంచంలోని ఎంతమందితోనూ రకరకాల చైతన్యపు స్థాయిలు కలిగిన వ్యక్తులతో ఈ జీవితం అనే నిచ్చెన మీద ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. మరి రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇన్ని ఆలోచన విధాలను ఎలా వదిలించుకోవాలి? కష్టం కదా. నిజమేనండి, కష్టమే. అయితే అందుకోసమే లైట్ ఫోర్సెస్ ఏమంటున్నారంటే, మాకు తెలుసు మీ కష్టాలు చాలా ఎక్కువగా ఉన్నాయని, మీకు సులువు చేయడానికి ఈవెంట్ అయిపోయిన తర్వాత మీకు ఒక స్పెషల్ ఛాంబర్స్, అంటే అసెన్షన్ ఛాంబర్స్ అని ఉంటాయి. రిమెంబర్ వన్ పాయింట్, ఈ అసెన్షన్ ఛాంబర్లు ఇప్పుడు కూడా భూమి మీద లభిస్తున్నాయి. భూమి మీద ఉన్నాయి. లభిస్తున్నాయి అంటే మనకు కాదులేండి, భూమి మీద ఉన్నాయి అసెన్షన్ ఛాంబర్. అయితే అది ఎవరు వాడుకునే దాంట్లో లేవు, వాడుకలో లేవు. వాటిని దాచేశారు, ఆ టెక్నాలజీని దాచేశారు. ఎందుకు? ఈ చీకటి జీవి ఉంటాడు కదా, ఆడెళ్ళి అందులో పడుకునే ఏం జరగదు. ఆడేమి అసెండ్ అయిపోడు. బికాస్ ఆడు ఎన్నిసార్లు పడుకున్నా ఒకటే, ఆడు బుద్ధి మొదటకే వస్తుంది. అందుకే వాడు గెలాక్టిక్ సెంట్రల్ సన్ లోకి వెళ్ళి తీరాలి. వాడికి అది తప్ప ఇంకో మార్గం లేదు. అదే మనలాంటి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు అనుకోండి అసెన్షన్ ఛాంబర్ లో, చాలా హైలీ ఎవాల్వ్డ్ టెక్నాలజీ కదా అది. మన యొక్క వైబ్రేషన్ ని పెంచుతుంది, మన యొక్క ఫ్రీక్వెన్సీని పెంచుతుంది. ఎంత పెంచుతుందంటే సులువుగా అసెండ్ అయిపోతాం మనం. మనం వదిలించుకోవాల్సినవన్నీ వదిలించేసుకున్నాం. బికాస్ యు ఆర్ ఎక్స్పోజ్డ్ టు అసెన్షన్ ఎనర్జీస్ త్రూ అసెన్షన్ ఛాంబర్. అసెన్షన్ ఛాంబర్ ద్వారా మీరు అసెన్షన్ ఎనర్జీస్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు. మరి 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ అంటే అర్థం ఏమిటి? భూమి మొత్తానికి ఈ 1221 అసెన్షన్ పోర్టల్ అనేది తెరుచుకున్నప్పుడు, ఆ అసెన్షన్ ఎనర్జీస్ భూమి మొత్తానికి వచ్చినప్పుడు నువ్వు ప్రత్యేకంగా అసెన్షన్ ఛాంబర్ లోకి వెళ్ళక్కర్లేదుగా. ఆ ఎనర్జీస్ కి ట్యూన్ అయితే నువ్వు వదిలించుకోవాల్సిన ఆలోచన విధానాలన్నీ వదిలించేసుకోగలవు కదా సులువుగా. అప్పుడు నీ వైబ్రేషన్, నీ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కదా. పెరిగినప్పుడు సులువుగా అసెన్షన్ విత్ బాడీలో వెళ్ళిపోతావుగా. ఏమి లేకుండా, అంటే ఈ ధ్యానం చేయకుండా
వదిలించుకోవాల్సిన ఆలోచనలు వదిలించుకోకుండా ఉన్నావు అనుకోండి, నువ్వు అసెన్షన్ ఛాంబర్ లో వెళ్ళి 10 రోజులు పడుకోలేమో, లేదా 10 సార్లు పడుకోలేమో, లేదా నీ టర్న్ వచ్చే వరకు నువ్వు పడుకోవాలేమో. ఎందుకు? ఉన్న అసెన్షన్ ఛాంబర్లు తక్కువ ఉంటాయి, లైన్ లో ఉండేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. డాక్టర్ అపాయింట్మెంటే టైం పడుతుంది, మరి అసెన్షన్ ఛాంబర్ అపాయింట్మెంట్ దొరకాలంటే టైం పడుతుంది కదా. నేను అసెండ్ అయ్యి వెళ్ళిపోతాను, మీ అసెన్షన్ ఛాంబర్ టర్న్ రావడానికి ఓ 2 ఏళ్ళు అనుకోండి, ఆ 2 ఏళ్ళు ఇక్కడే ఉంటారు మీరు. అది బాగుంటది ఏంటి, మన మాలాంటి వాళ్ళందరము ఫస్ట్ వేవ్ లో వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళిపోయాను అనుకోండి, మరి సులక్ష్మి దుగ్గిరాలు లేదు కాబట్టి మీకు ఎవడిస్తాడు గైడెన్స్? ట్రాక్ ద బిలీఫ్ ఛానల్లో ఉంటాయి గైడెన్స్ అంతా, అది తీసుకుంటే చాలు. మరి అలా కాకుండా షాడో వర్క్, ఆలోచన విధానాలు వదిలించుకోండి. వదిలించుకుని అసెన్షన్ ఛాంబర్ వరకు వెయిట్ చెయ్యక్కర్లేదు ఇక్కడ. ఈ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయినప్పుడు అందరికీ ఆ ఎనర్జీస్ అవైలబుల్ గానే ఉంటాయి. మరి ఆ ఎనర్జీస్ ముందు నుంచే తీసుకుని క్యూలో ముందు మనం ఎక్కడైనా భోజనాలకు వెళ్ళాం అనుకోండి, ఆ భోజనం దగ్గర ప్లేటే పట్టుకొని ఫస్ట్ వెళ్ళిపోవాలని క్యూలో పరిగెడతాం. ఓ సినిమా టికెట్లు తీసుకోవడానికి వెళ్ళాలంటే ఓ క్యూలో ఫస్ట్ పరిగెత్తి వెళ్ళిపోతూ ఉంటాం కదా. మరి అసెన్షన్ కోసం ఫస్ట్ పరిగెత్తి వెళ్ళమా? ఫస్ట్ వేవ్ లో వద్దా మనం? ఉండాలి కదా. మరి ఇక్కడైతే పరుగులు లేవా మీకు? ఆ పరుగులు ఉండాలి, రావాలి. ఇది ఆత్మ పరిణామానికి. అదే ఉంది, ఒక పూట భోజనానికి ఒక 3 గంటలు సినిమాకే పరిగెడతాం. మరి దీనికి పరిగెట్టద్దా? ఎంత పరిగెత్తాలి ఆలోచించండి. దీనిలో పాల్గొనాలి. దీనికి ఈ సమాచారాన్ని వ్యాప్తి చెందించినప్పుడు కూడా మీ యొక్క చైతన్యం అనేది పెరుగుతూనే ఉంటుంది. బికాజ్ ఈ సమాచారాన్ని మీరు షేర్ చేసినప్పుడు వాడు అడుగుతాడు ఎదుటోడు, దీని మీనింగ్ ఏంటి, అదేంటి. అది చెప్పాలనుకున్నప్పుడు ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది నీ లోపల నుంచి వస్తూ ఉంటది. నీ లోపల నుంచి వస్తున్నది అంటే దాని అర్థం నీ యొక్క ఆలోచన విధానం ఆ చైతన్యపు స్థాయికి, అసెన్షన్ గురించి చెప్పే స్థాయికి వెళుతున్నది. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఆ ఫ్రీక్వెన్సీ, ఆ వైబ్రేషన్ అనేది పెరిగితేనే చెప్పగలం అన్నమాట. అయితే ఇలా అసెండ్ అవుతాం. ప్రతి బుద్ధ పౌర్ణమికి అని నేను చెప్పలేను, కానీ బుద్ధ పౌర్ణమికి మాత్రం అప్పుడప్పుడు కొన్ని బుద్ధ పౌర్ణములకి కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారట. 2020 నుంచి 2025 మధ్య ఈవెంట్ జరగాలట యాక్చువల్ గా. ఎక్కడ ఇది కూడా గత ఇన్ఫర్మేషన్ అండి, పాత ఇన్ఫర్మేషన్ అన్నమాట, ఇప్పటిది కాదు. సో చెప్పాను కదా, నేనైతే 2023లో జరిగిపోద్దని తీసుకున్నాను. అవ్వలేదు కదా అప్పుడు సమాచారం ఇదైతే మాత్రం. సో వీళ్ళు ఏం చేశారంటే లైట్ ఫోర్సెస్ ఈ 5 సంవత్సరాల కాలంలో 2020 నుంచి 2025 లోపల ఏదో ఒక టైంలో ఈవెంట్ అనేది జరుగుతుంది. ఆ జరిగే ఈవెంట్ చాలా వాటితో ముడిపడి ఉంది. అది ఎలా ముడిపడి ఉందో మేమైతే చెప్పం అని చెప్పారు. 2020 అంటే కోవిడ్ టైంలో బుద్ధ పౌర్ణమికి 7వ తేదీ, మే 7వ తేదీనంట, ఆర్కేంజల్ మెటాట్రాన్ మన సోలార్ సిస్టమ్ ని గెలాక్టిక్ సెంటర్ కి కనెక్ట్ చేసే ఒక ట్రిగర్ ని యాక్టివేట్ చేశాడట ఆర్కేంజల్ మెటాట్రాన్. ఏ ట్రిగర్ ని యాక్టివేట్ చేశాడు? మన మొత్తం సోలార్ సిస్టము ఈ పాలపుంత గెలాక్సీ యొక్క గెలాక్టిక్ సెంటర్ కి కనెక్ట్ అవుతూ ఉండే అసెన్షన్ పోర్టల్ అనే ద్వారం తాలూకా ట్రిగర్ ని యాక్టివేట్ చేశాడు. అంటే ఒక అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయ్యింది ఆ రోజు, మే 7వ తేదీ 2020. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఓపెన్ అయింది? పాలపుంత గెలాక్సీ మధ్య నుంచి, లేదా పాలపుంత గెలాక్సీ గెలాక్టిక్ సెంటర్ నుంచి సోలార్ సిస్టమ్ వరకు. సోలార్ సిస్టమ్ లో అన్ని ప్లానెట్స్ అన్నిటికీ, ఒక్క భూమి తప్ప, అదేదో సినిమాలో చెప్తాడు కదా, ఆ సినిమా కాదు ఏంటి, ఆ అన్ని అడుగు, నీకేం కావాలో అన్ని అడుగు, నీ పతి ప్రాణాలు తప్ప అన్నట్టు అన్నమాట. ఈ గెలాక్సీ అంతటికీ అసెన్షన్ పోర్టల్ ఓపెన్ అయ్యింది. కానీ భూమి చుట్టూ ఉన్న చందమామ ఆ స్పేస్ వరకు, సబ్ లూనార్ స్పేస్ అంటారు, చందమామకి సంబంధించిన ప్లేస్ అన్నమాట అది. సో అక్కడ వరకు మాత్రం నో, అందులోకి ఆ పోర్టల్ ఓపెన్ చేయలా. ఎందుకు? చేస్తే ఉన్నారు కదా మనతో పాటు ఉన్న జీవులు, మన ఫ్రెండ్సో ఎనిమీసో ఏదో అనుకుందాం, చీకటి జీవులు, వాళ్ళకి వచ్చేస్తుంది కదా. వాళ్ళు పిచ్చెక్కిపోతారు, వాళ్ళు ఒప్పుకోరు.
అత్తరి అసెన్షన్ పోర్టల్ భూమి మీద ఓపెన్ చేస్తారు, ఫట్టమని పేల్చేస్తారు మొత్తం అందరినీ, భూమినే పేల్చేస్తారు. ఏ ఏంటది ఆ న్యూక్లియర్ బాంబ్ అన్నాడు కదా, ఆసిఫ్ మునీర్ అలాంటి వాళ్ళు ఎవరికో పుట్టిస్తారు అనమాట. వాళ్ళు ట్రిగర్ చేస్తారు, అప్పుడు ఆడు అటామిక్ బాంబు న్యూక్లియర్ బాంబు వేసి పడేస్తాడు అనమాట. మొత్తం అందరూ కొట్టేసేస్తారు. సో ఇలా అవ్వకుండా భూమి తప్ప, భూమి చుట్టూ ఉన్న ఆ ప్లేస్ తప్ప, దాని బఫరింగ్ జోను ఆ ప్లేస్ ని వదిలేయండి, మిగిలిన ప్రాంతం అంతా కూడా అసెన్షన్ పోర్టల్ గా ఓపెన్ అయిపోయింది. సోలార్ సిస్టమ్ లో కూడా ఉన్నాయి ఎనర్జీస్ అని చెప్తున్నారు అన్నమాట. అది ఎప్పుడు జరిగింది? 2020 మే 7వ తేదీన ఆ ట్రిగర్ అనేది స్టార్ట్ అయింది. ట్రిగర్ స్టార్ట్ అయ్యి అప్పుడండి భూమి యొక్క అసెన్షన్, గెలాక్టిక్ అసెన్షన్ గా మారిన క్షణాలు అవే. ఆ తర్వాతే మాకు చెప్పడం జరిగింది, 2020లో జరిగినా కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాలకో చెప్పారు. అసెన్షన్ ప్లాన్ అప్డేట్ అయ్యింది. కంగారు పడద్దు. ఈ కోవిడ్ వల్ల లేదా ఇంకో దాని వల్ల 2025 జూలై 7కి అసెన్షన్ పోర్టల్ క్లోజ్ అయిపోవడాలు జరగదు. ఎందుకంటే అలా జరిగితే మనం ఎవ్వరం అసెండ్ అవ్వలేం. అసెన్షన్ పోర్టల్ క్లోజ్ అవ్వడం జరగదు. దీన్ని పర్మనెంట్ గా ఓపెన్ చేశారు, ఎందుకంటే భూమి మీదకి చెత్త ఎక్కువ వచ్చేసింది. 1996 నుంచి వచ్చింది కదా చెత్త. ఈ చెత్త ఎక్కువైపోయింది. అందువలన ఈ వెసులుబాటు అనేది అప్పుడు జరిగింది 2020లో. ఎర్త్ అసెన్షన్ కాస్త గెలాక్టిక్ అసెన్షన్ గా మారింది. అర్థం ఏంటి తెలుసండి గెలాక్టిక్ అసెన్షన్ అంటే? ఎంత అద్భుతమైన ఎనర్జీ అంటే ఇది. 2025 21 ఆగస్ట్ అంటే ఇంకో 5 రోజుల్లో రాబోతున్నది. ఆ అసెన్షన్ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పటి వరకు సోలార్ సిస్టమ్ వరకు మాత్రమే ఆగిపోయిన అసెన్షన్ ఎనర్జీస్ భూమాత కూడా రిసీవ్ చేసుకుంటుంది. భూమి మీద ఉన్న మీరందరూ రిసీవ్ చేసుకుంటారండి. నాకు తెలియదు మీకైతే ఎలా ఉంటుందో, నాకు తెలియదు. ఇది చెప్తా అంటే నాకైతే కళ్ళమని నీళ్ళు వస్తున్నాయి. సో అందరూ రిసీవ్ చేసుకుంటారు అసెన్షన్ ఎనర్జీస్ అనేవి. ఇది మన బర్త్ రైట్ అండి, మన పుట్టుక హక్కు. పుట్టడమే దానికోసం పుట్టామండి మనం. నక్షత్ర లోకవాసి అయిన ప్రతి ఒక్కరూ కూడా భూమాతతో పాటు అసెండ్ అవ్వాలి అని పుట్టారు. పుట్టిన తర్వాత మన జన్మ హక్కుని కాలరాసేశారు. మరి ఆ జన్మ హక్కుని తిరిగి పొందే క్షణాలు 21 ఆగస్టు 2025. ఆ రోజు అసెన్షన్ శక్తులన్నీ కూడా అక్కడి నుంచి పర్మనెంట్ గా బిల్డప్ అవుతూనే ఉంటాయి, పెరుగుతూనే ఉంటాయి భూమి మీదకి. అర్థం ఏంటో తెలుసండి? ఈ విశ్వంలో ఉన్న ఈ పాలపుంత గెలాక్సీలో నువ్వు ఎక్కడైనా ఉండు, పాలపుంత గెలాక్సీలో నువ్వు ఏ ప్రదేశంలోనైనా ఉండు, ఎక్కడి నుంచి అయినా నువ్వు అసెండ్ అయిపోగలవు. యూ నీడ్ నాట్ బి ఆన్ అర్త్. భూమి మీద మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. పాలపుంత గెలాక్సీ మొత్తము అసెన్షన్ కి అర్హత పొందబోతున్నది. అంటే గెలాక్సీ అంతా కూడా అసెండ్ అవుతుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ ఎర్త్, భూమాతకి మాత్రమే కాదు, పాలపుంత గెలాక్సీ అంతా కూడా అసెండ్ అవుతుంది. అనంగానే ఈ సృష్టిలో ఉన్న రకరకాల జీవులందరూ కూడా భూమి వైపు ఆత్రంగా చూస్తున్నారు. ఎప్పుడయ్యా మీరందరూ అసెన్షన్ ఎనర్జీస్ కి ట్యూన్ ఇన్ అవుతారు? మీరందరూ ట్యూన్ ఇన్ అయితే భూమి అనేది ఒక జంక్షన్, కాస్మిక్ జంక్షన్ గా మారబోతున్నది. ఇది కాస్మిక్ జంక్షన్ గా మారి ఈ గెలాక్సీ మొత్తాన్ని అసెండ్ అవ్వడం అంటే, ఉదాహరణకి ఎవరో ఒక జీవి 11th డైమెన్షన్ లో ఉన్నారనుకోండి, అంటే 11th డైమెన్షనల్ కంపన స్థాయి ప్రకంపనలతో ఉన్నారు. ఆ 11th డైమెన్షన్ ప్రకంపనలతో ఉన్నప్పుడు ఈ గెలాక్సీ గనక అంతకు మించిన ప్రకంపన స్థాయిలో ఉంటే ఈ గెలాక్సీకి వచ్చి తప్పమని నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమైందా? మనం పోనీ 7th డైమెన్షన్ లో ఎవరో ఉన్నారు,
మన గెలాక్సీ మొత్తం 10th డైమెన్షన్ 12th డైమెన్షన్ కి వెళ్ళింది అనుకోండి. ఈ 7th డైమెన్షన్ లో ఉన్న జీవి ఎవరో వచ్చి పాలపుంత గెలాక్సీలోకి అడుగుపెట్టి ఒక ఇక్కడ 12th డైమెన్షన్ వరకు ఎవాల్వ్ అవ్వచ్చు కదా. ఎస్ నేను ఎవాల్వ్ అవుతాను అని అనుకోగానే ఈ ఎనర్జీస్ కి టక్మని నెక్స్ట్ డైమెన్షనల్ స్టేట్ కి వెళ్ళిపోతూ ఉంటారు. మరి అందుకే ఇంత డిలే అనేది జరిగింది. బికాజ్ చీకటి జీవుల వలన 1,44,000 మంది కాంతి కార్యకర్తలు భూమి మీదకి వచ్చేసి ఎటు వెళ్ళాలో తెలియక ఇక్కడే లాక్ అయిపోయి ఎన్నో జన్మలు తీసుకుని ఎన్నో పాట్లు పడుతూ ఇక్కడే ఉండిపోవడం వలన శపించబడినట్టు జరిగిపోయింది. మరి దాన్ని తొలగిస్తూ ఇంత వర్క్ చేసినందుకు ఆ సృష్టికర్తో మూల చైతన్యము ఎవరో అనండి, వాళ్ళ ద్వారా మనకి ఇవ్వబడుతున్న ఈ అవకాశము భూమాత ఒక్కరితే కాదు, మొత్తం గెలాక్సీ అసెండ్ అవ్వడానికి. ఎక్కడున్నా కూడా మీరు అసెండ్ అయిపోతారు. సో ఈ అసెన్షన్ శక్తులు అనేవి గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి భూమి మీద కూడా ప్రవేశించడం మొదలు పెడుతుంది. మొదలు పెడుతూ ఈ విశ్వంలో ఉన్న చీకటి మొత్తం తుడిచిపెట్టేస్తూ ఎన్నో రకాల చక్రాలు, అంటే ఎర్త్ సైకిల్, సోలార్ సైకిల్, గెలాక్టిక్ సైకిల్, కాస్మిక్ సైకిల్, ఇవన్నీ కంజంక్షన్ లో ఉంటున్న మూమెంట్ లో ఉన్నామండి. 18, 21. పోనీ మీరు 12వ తారీఖున పార్టిసిపేట్ చెయ్యకపోయినా కూడా పర్వాలేదు. ప్లీజ్ జాయిన్ అస్ ఇన్ 18th and 21st మెడిటేషన్స్. 18 మరియు 21 ఆగస్టున జరిగే పార్ట్ 2 అండ్ పార్ట్ 3 12-21 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ ధ్యానాల్లో పాల్గొనండి. పాల్గొని మీ ఆత్మ ప్రణాళిక ప్రకారం నడుచుకోవడానికి మాతో పాటు జాయిన్ అవ్వండి. ఏం జరుగుతుందో తెలుసండి, అసెన్షన్ ఎనర్జీస్ భూమి మీదకి కంటిన్యూస్ గా ఫ్లో అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అక్కడ వర్టికల్ ఇంప్లాంట్ అని ఉన్నదండి. మీకు ఇంప్లాంట్స్ గుర్తుంటే నేను చాలా క్లాసెస్ లో చెప్తా ఉంటాను. హారిజాంటల్ ఇంప్లాంట్, వర్టికల్ ఇంప్లాంట్, నిలువు ఇంప్లాంట్, అడ్డంగా ఉండే ఇంప్లాంట్. అడ్డంగా ఉండే ఇంప్లాంట్ తక్కువ పవర్ అన్నమాట. వర్టికల్ ఇంప్లాంట్ అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుందండి. అంటే ఎలా చెప్పాలి, మీ యొక్క స్వాదిష్టాన చక్రం నుంచి పైన చక్రాల వరకు ఉంటుంది ఆ వర్టికల్ ఇంప్లాంట్. ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ మీరు ఎంత ధ్యానం చేసినా ఆ చక్ర యాక్టివేషన్ మెడిటేషన్ చేసిన బలవంతంగా చక్రాలను యాక్టివేట్ చేసినా లేదు. మరి ప్రతిసారి అయితే బలవంతంగా చక్రాలు యాక్టివేట్ చేయొద్దని ఎప్పుడు చెప్తారు, నేను కూడా అదే చెప్తాను. అసలు బలవంతంగా చక్రాలు ఎప్పుడు యాక్టివేట్ చేయకూడదండి. ఉదాహరణ పోనీ మీరు అది కూడా చేసేసారు అనుకోండి, మీరు ధ్యానం చేసినంతసేపే యాక్టివేషన్, మళ్ళీ తర్వాత మమ్మలే కదా. అంటే వాటిలో ఉన్న చక్రాల్లో ఉన్న మీరు ధ్యాన శక్తి ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని మళ్ళీ తినేస్తూ ఉంటది ఈ వర్టికల్ ఇంప్లాంట్. ఈ వర్టికల్ ఇంప్లాంట్ గనక మీ యొక్క అన్ని శరీరాల నుంచి ఎనర్జీలో ఉంటదండి, ఎనర్జెటిక్ శరీరాల్లో ఉంటది. దీని గనక తీసేస్తే ఇక్కడున్న నువ్వు, అక్కడున్న నువ్వు, అక్కడున్న నువ్వు అంటే నీ ఊర్ధ్వాత్మ, నీ యొక్క నేను అనే ఉనికి. నువ్వు అనేది చాలా పెద్దది కదా, ఆ నేను అనే ఉనికి అతి పెద్ద ఉనికి. ఆ ఉనికి ఇక్కడున్న ఈ చిన్న నువ్వు, ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ అనేది ఈ వర్టికల్ ఇంప్లాంట్ వల్లనే వచ్చింది. ఆ వర్టికల్ ఇంప్లాంట్ పోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న ఈ చిన్న నువ్వు, వ్యక్తిత్వము అంటాం, పర్సనాలిటీ అంటాను నేనైతే. అండ్ అటువైపు మాయ పొరకు అటువైపు ఉన్న హయ్యర్ సెల్ఫ్, ఊర్ధ్వాత్మ, నేను అనే ఉనికి, ఈ రెండిటికి మధ్యన ఒక ఎలక్ట్రికల్ ఫైర్, అంటే నీ యొక్క నేను అనే ఉనికిలోంచి ఆ విద్యుత్ శక్తి, ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది నీ యొక్క కారణ శరీరము, మానసిక శరీరము అంటే మెంటల్ బాడీ, ఆస్ట్రల్ బాడీ, ఎథరిక్ బాడీ, ప్లాస్మా బాడీ, ఫిజికల్ బాడీలోకి ప్రవహిస్తూ మొత్తం అక్కడున్న భౌతిక పదార్థం, ప్లాస్మా పదార్థం, ఎథరిక్ పదార్థం, ఆస్ట్రల్ పదార్థం, మెంటల్ బాడీలోని పదార్థం, కాజల్ బాడీలోని పదార్థాలు అన్నిటినీ కూడా ఆ ఊర్ధ్వాత్మ తనలోకి తీసేసుకుంటూ మిమ్మల్ని పూర్తిగా ఒక లైట్ బాడీగా, కాంతి శరీరంగా
మార్చేస్తూ ఒక డబుల్ టోరస్ లివింగ్ హాలోగ్రామ్ అని చెప్తారు. ఇలా మార్చేస్తుందండి. అంటే ఇక్కడ మీరు ఉంటారన్నమాట. మీ చుట్టూ ఇలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది ప్రతి బాడీకి. గుర్తుపెట్టుకోండి, ఇది మీరైతే అలాగే ఇలాగే భూమి ఉంది. అంటే ఇక్కడ మీరు ఉన్నారు. ఇక్కడ మీ బదులు ఉదాహరణకు భూమి పెట్టాం. భూమికి ఇలాగే టోరస్ ఉంటుంది. భూమి బదులు ఇక్కడ సౌర వ్యవస్థ పెట్టాం. దానికి ఇలాగే టోరస్ ఉంటుంది. సోలార్ సిస్టమ్ బదులు గెలాక్సీ పెట్టాం. పాలకొంత గెలాక్సీ పెట్టాం ఇక్కడ. దానికి ఇలాగే టోరస్ ఉంటుంది. టొరాయిడల్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. ఈ టొరాయిడల్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ మీకుంటుంది, భూమికి ఉంటుంది, మీ పక్క వాళ్ళకు ఉంటుంది, మీ యొక్క సౌర వ్యవస్థకు ఉంటుంది, పాలకొంత గెలాక్సీకి ఉంటుంది. అంటే దిస్ ఇస్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ టొరాయిడల్ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ వేరియస్ థింగ్స్. ఎన్నో రకాల టొరాయిడల్ ఫీల్డ్, టొరాయిడల్ శక్తి క్షేత్రాలు ఇంటరాక్ట్ అవుతూ ఒక అతిపెద్ద అసెన్షన్ ఎనర్జీస్ అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ప్రొడ్యూస్ చేస్తూ మీరు అన్నీ సెట్ అయ్యి, అన్ని కారకాలు సెట్ అయితే టక్మని కాంతి శరీరంగా మారిపోయి అసెన్షన్ విత్ బాడీ, సామూహిక ఇనిషియేషన్, అసెన్షన్ ప్రక్రియకి స్టార్ట్ అయిపోతారు, అసెండ్ అయిపోతారు. ఫస్ట్ వేవ్ లో అసెండ్ అయిపోయారు. అసెండ్ అయిపోయినప్పుడు మీరు గెలాక్టిక్ కాన్ఫెడరేషన్ యొక్క మదర్షిప్ లోకి టెలిపోర్ట్, టెలిఫోన్ కాదండి, టెలిపోర్ట్. టెలిపోర్టేషన్ అంటే పదార్థం షిఫ్టింగ్, పదార్థ మార్పిడి. ఇక్కడ నుంచి వేరే దానికి వెళ్ళిపోతుంది అనమాట, వేరే డైమెన్షన్ కి మీరు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి చూస్తా అంటారు, ఆహా నేను పలానా వాళ్ళకి ధ్యానం నేర్పాను, లేదా నేను పలానా గురువు గారి దగ్గర ధ్యానం నేర్చుకున్నా. మీకు ధ్యానం నేర్పించిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, ధ్యానం మాస్టర్. వాళ్ళు న్యూ ఎనర్జీ అసెన్షన్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, వాళ్ళు నమ్మరు కదా. అప్పుడు మీరు అక్కడి నుంచి చూస్తుంటారు, అయ్యయ్యో నేను వీళ్ళ ద్వారానే ధ్యానంలోకి వచ్చానే, కానీ వీళ్ళు ధ్యానం, వీళ్ళకి న్యూ ఎనర్జీ అసెన్షన్ అర్థం అవ్వక వీళ్ళు ఇక్కడే ఉండిపోయారే. లేదు లేదు, మరి నాకు ధ్యానం నేర్పించిన గురువు గారు కాబట్టి వాళ్ళని కూడా టెలిపోర్టేషన్, కాంతి శరీరం అనేది రావాలి వాళ్ళకి, వాళ్ళకు కూడా మదర్షిప్ లోకి తీసుకెళ్ళాలి అంటే అనుకుని అప్పుడు మళ్ళీ మీరు భూమి మీదకి దిగుతారు. ఆ మేడం రండి, లేదా సార్ రండి, ఇగో ఇలా ఇలా చేస్తే ధ్యానం ఇలా చెయ్యాలి, అలాగే ఇలాంటి బుద్ధులన్నీ ఇలాంటి క్వాలిటీలు వదిలించుకోవాలి, రండి అసెన్షన్ ఛాంబర్ లో పడుకోండి అని చెప్పి వాళ్ళు అసెండ్ అవడానికి మీరు సహాయం చేస్తారు. అప్పుడు అది సెకండ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ అయిపోతుంది. ఈ సెకండ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ వాళ్ళు కూడా మళ్ళీ మదర్షిప్ లోకి టెలిపోర్ట్ అవుతారు. అప్పుడు మళ్ళీ అందులో కొంతమంది మళ్ళీ చూస్తారు, ఆహా నా దగ్గర వీళ్ళు ధ్యానం నేర్చుకున్నారు, లేదా మా ఇంట్లో వాళ్ళు అసెండ్ అవ్వలేదే, మా పక్కింటి వాళ్ళు అసెండ్ అవ్వలేదే, నా ఫ్రెండ్ అసెండ్ అవ్వలేదే, నా కుటుంబంలో అక్కడ ఉన్న వాళ్ళు అసెండ్ అవ్వలేదు, వేరే దేశం వాళ్ళు అసెండ్ అవ్వలేదే, ఏదో అనుకుంటారు కదా. అనుకుని మళ్ళీ వాళ్ళు వస్తారట. అప్పుడు మిగిలిన వాళ్ళకి టీచ్ చేస్తారు. అప్పుడు వాళ్ళు థర్డ్ వేవ్ ఆఫ్ అసెన్షన్ అనేది పూర్తవుతుందంట. మూడు రకాలుగా అసెన్షన్ అని, మూడు తరంగాలలో, 3 వేవ్స్ లో అసెన్షన్ అనేది పూర్తయిపోతుంది. ఇలా పూర్తయిన తరువాత అప్పుడు భూమాత పూర్తిగా అసెండ్ అయిపోతుంది. M87 గెలాక్సీ ఎనర్జీస్ వస్తాయండి. ఇందాక మరి నేను స్టార్టింగ్ చెప్పేసానని ఇంకా చెప్పలేదు ఇది. M87 గెలాక్సీ నుంచి విశ్వ ప్రేమ, మరి ఈ రోజు మా కృష్ణుడి బర్త్డే కదా, ఆ విశ్వ ప్రేమ అనేది భూమి మీదకి వస్తూనే ఉంది. ఆ ఎనర్జీస్ వస్తాయి. అవే 1221 పాయింట్ ఆఫ్ గ్రేస్ ని కూడా ఓపెన్ చేస్తాయి. ఈ ఎనర్జీస్ ని, కాస్మిక్ లవ్ ని, పాయింట్ ఆఫ్ గ్రేస్ ని, ఇంకా ఏదైనా పేరు పెట్టండి, ఎనర్జీస్ ని ఎక్స్పీరియన్స్ పొందాలి అంటే